భారత రక్షణ వెబ్సైట్ పై పాకిస్తాన్ సైబర్ దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ సైబర్ దాడులను భారత్ తిప్పికొట్టింది. పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుందనే భయంలో భారత రక్షణ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. పాక్ సైబర్ దాడిని భారత్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ తిప్పికొట్టింది. ఎన్నో ఏళ్లుగా భారత్ పాక్ల మధ్య సైబర్ యుద్ధం కొనసాగుతోంది. అయితే పెహల్గాం ఘటన తర్వాత సైబర్ దాడులు పెరిగిపోయాయి. భారత రక్షణ వెబ్సైట్ పై పాకిస్తాన్ సైబర్ దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ సైబర్ దాడులను భారత్ తిప్పికొట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఏ క్షణానైనా భారత్ తమపై దాడి చేస్తుందనే ఒక ఆందోళనతో, భయంతో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నేరుగా భారత్ను ఎదుర్కొంటామో లేదో అనే ఆలోచనతో ఉన్నటువంటి పాకిస్తాన్ స్పష్టంగా సైబర్ దాడిపైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్కు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వెబ్సైట్లను ఏ విధంగానైతే సైబర్ అటాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత వారం రోజులుగా పాకిస్తాన్ సైబర్ వేటగాళ్ళు మొత్తం కూడా ఇదే పనిలో ఉన్నట్లుగా సోర్స్ అందుతుంది. ప్రధానంగా వాళ్ళు భారత్లో ఉన్నటువంటి ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి పూర్తి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వెబ్సైట్లను ఒకవైపు క్రాక్ చేసే ప్రయత్నం చేయడంతో పాటు మరోపక్క కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా క్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో పూర్తి స్థాయిలో తిప్పికొడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్లో సైబర్ డిఫెన్స్ ఏజెన్సీ ఉంది. సో ఆ ఏజెన్సీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాక్ చేస్తున్నటువంటి కుట్రలను పూర్తి స్థాయిలో తిప్పికొడుతుంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇది కొత్తగా కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా భారత్లో ఉన్నటువంటి ఇతర, అంటే వాస్తవానికి చెప్పాలంటే గతంలో విద్యతో పాటు వైద్య లేదంటే ఇతర వెబ్సైట్లను కూడా క్రాక్ చేసి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా డిలీట్ చేసే ప్రయత్నం పాక్లో ఉన్నటువంటి సైబర్ నేరగాళ్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడైతే గత నెల 22వ తేదీన పహల్గాంలో ఉగ్రఘటన జరిగిందో, సో దాని వెనక మొత్తం కూడా పాకిస్తాన్ ఉందని చెప్పి భారత్ పూర్తి స్థాయిలో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు భారత్లో ఉన్నటువంటి త్రివిధ దళాలు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికీ రిహార్సల్స్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల ఏరివేత కోసం. సో ఈ క్రమంలోనే పాక్ మాత్రం భారత్లో ఉన్నటువంటి సీక్రెట్ను మొత్తం కూడా, అంటే రహస్యంగా రక్షణ శాఖలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు లాగిన్ చేస్తూ అందులో ఉన్నటువంటి డాటాను తెలుసుకునేందుకు ఎన్నో అటాక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భారత్లో ఉన్నటువంటి ఏదైతే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీతో పాటు సైబర్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ రహస్యాలను ఇతరులకు తెలియకుండా పూర్తి స్థాయిలో రక్షించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క పాక్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతూనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ముందు పాక్ ఏ విధంగానైతే ఉగ్రదాడి చేసిందో ఇందులో ఖచ్చితంగా పాక్ను ఒంటరి చేయాలి, దాడిని అనుభవించి ఇబ్బంది పడుతుంది భారత్, కాబట్టి భారత్కు అన్ని దేశాలు సహకరించాలనే విషయాన్ని కూడా అన్ని దేశాలకు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. పెహల్గాం ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుంది అనేటువంటి భయంలో భారత రక్షణ రహస్యాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తోంది. పాకిస్తాన్ సైబర్ దాడిని భారత్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ తిప్పికొట్టింది. ఎన్నో ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ సైబర్ యుద్ధం అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే పెహల్గాం ఘటన జరిగిన తర్వాత సైబర్ దాడులు పెరిగాయి.